మెదక్ జిల్లా నార్సింగి మండల కేంద్రంలో నిరుద్యోగులకు అన్ని విధాలుగా అండగా ఉండి సమస్యల పరిష్కారం కోసం బీజేపీ కృషి చేస్తుందని సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు గోదావరి అన్నారు. మంగళవారం రోజున నార్సింగి మండల కేంద్రంలో గవర్నమెంట్ ప్రైవేట్ టీచర్లను యువతను కలిసి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి గెలుపుకు సహకరించాలని కోరారు. ఈ సందర్భంగా గోదావరి మాట్లాడుతూ దేశ ప్రజల శ్రేయస్సు కోసం మోదీ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అప్పులు కట్టడం తప్ప ప్రజలకు ఏమీ చేయడం లేదన్నారు. 11 ఏళ్లలో కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధికి సుమారు 10 లక్షల కోట్ల నిధులు ఖర్చు చేశారన్నారు. కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసి అయినా మొదటి ప్రాధాన్యత ఓటును బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డికి వేసి అధిక మెజారిటీతో గెలిపిస్తారని కోరుకుంటున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా అధ్యక్షులు మల్లేష్ గౌడ్, అసెంబ్లీ కో కన్వీనర్ గోవింద్, ఓబీసీ మోర్చా స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ కర్ణం గణేష్, మాజీ జిల్లా ఉపాధ్యక్షులు సత్యపాల్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు సిరునా చంద్రశేఖర్, సీనియర్ నాయకులు ఎన్ఎం లింగారెడ్డి, గురుపాదం, కుమ్మరి నర్సింహులు, దాయం నరేష్, రాజు, హరిబాబు, స్వామి, శేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మెదక్ జిల్లా వ్యాప్తంగా ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అంజిరెడ్డి గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని చెప్పి మరి చేగుంట టౌన్లో కానీ చేగుంట మండలు అదేవిధంగా నార్సింగ్ టౌన్లో ప్రచారం నిర్వహిస్తున్నాము. మరి ఓటర్స్కి అందరికీ గ్రాడ్యుయేట్స్ కానీ టీచర్స్ కానీ అందరికీ కూడా ఒకటే మేము విన్నవించుకున్నది ఏంటిదంటే అంజిరెడ్డి గారు సమాజ సేవలో ముందున్నారు. మరి సంగారెడ్డి ప్రాంతంలో బాగా సేవా కార్యక్రమాలు చేసిండు. ఇక్కడి ప్రాంత ప్రజలందరూ కూడా రఘునందన్ రావు గారిని ఎంపీగా గెలిపించడం జరిగింది. మరి అదేవిధంగా అంజిరెడ్డి గారిని కానీ కొమరయ్య గారిని కూడా గెలిపిస్తే ఈ ప్రాంతంలో వారిని కూడా ఇప్పుడు రఘునందన్ రావు గారు ఎంపీ ఉన్నాడు, ఏ చిన్న సమస్యకైనా స్పందిస్తుండు, ప్రజల సమస్యలను నెరవేరుస్తున్నాము. మరి వీరిని కూడా మనం అందరం కూడా పట్టభద్రులు కానీ టీచర్లు కానీ అంజిరెడ్డి గారికి భారీ మెజారిటీతో ఓటేసి వాళ్ళని గెలిపించినట్టయితే చేగుంట కానీ నార్సింగ్ కానీ ఇవన్నీ కూడా డెవలప్మెంట్లో వాళ్ళని కూడా తీసుకొచ్చి బీద ప్రజలకు సేవా కార్యక్రమంలో పాల్పంచేటట్టు చూస్తామని మరి ఈ యొక్క మండల శాఖ బీజేపీ పార్టీ తరఫున నేను విన్నవించుకుంటున్నా. ఓటర్ మహాశయులకు అందరికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తున్నాము. మీరు నరేంద్ర మోడీ గారి చూసి నరేంద్ర మోడీ గారు గ్రామాలలో చేసిన సేవా కార్యక్రమాలు ఏదైతున్నాయో వాటి అన్నిటిని కూడా చూసి మరి నరేంద్ర మోడీ గారు బలపరిచిన వ్యక్తి మన అంజిరెడ్డి గారు. మరి అంజిరెడ్డి గారికి ఓటేసి మీరు మొదటి ప్రాధాన్యత ఓటిచ్చి వారిని భారీ మెజార్టీతో గెలిపించగలరని కోరుకుంటున్నాను. ఈరోజు మెదక్ జిల్లా చేగుంట మండలం నార్సింగ్ మండలంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్లలో భాగంగా మరి ఈ యొక్క 2 మండలాలలో పర్యటించడం జరుగుతుంది. ఈ యొక్క మెదక్ జిల్లా అధ్యక్షులు మల్లేశం గారు, అదేవిధంగా కాన్ఫరెన్సీ కన్వీనర్ గోవింద్ గారు, అదేవిధంగా బీజేపీ మండల పార్టీ నాయకులు, సీనియర్ నాయకులు, కుటుంబ సభ్యులు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటాం. మరి ఈరోజు ఈ 2 మండలాలలో ఓటర్స్ మహాశయులను కలుస్తుంటే అందరూ కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారికి ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారనేది మాకు అర్థమవుతుంది. అంతేకాకుండా ఈ ఉమ్మడి మెదక్ జిల్లాలో ప్రజలందరూ కూడా గతంలో ఒక ఎంపీ గారిని గెలిపించుకోవడం జరిగింది. ఇప్పుడు కూడా ఎమ్మెల్సీ గారిని గెలిపించుకుంటే మాకు అయితే భారతీయ జనతా పార్టీ నుంచి మాకు బలం పెరుగుతుంది, భరోసా పెరుగుతుంది. నరేంద్ర మోదీ గారు చేసేటువంటి ప్రతి ఒక్క అభివృద్ధి కూడా మాకు సాధ్యమవుతుంది అనే విధంగా ఇక్కడ ప్రజలందరూ కూడా దృఢ నిశ్చయంతో ఉన్నారు. కాబట్టి వారి యొక్క నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఎవరైతే గ్రాడ్యుయేట్స్ ఉన్నారో వారందరూ కూడా మొదటి ప్రాధాన్యత ఓటు అంజిరెడ్డి చిన్నమయ్య గారికి 1వ ప్రాధాన్యత ఓటు వేసి గెలిపిస్తే తప్పకుండా మీ అందరి తరఫు నుండి యువతకు ఉద్యోగాల విషయాలలో కానీ జాబ్ మేళ క్యాలెండర్ కానీ అడ్వకేట్స్ కానీ డాక్టర్స్ కానీ టీచర్స్ ఉద్యోగాలలో కానీ వేతనాలలో కానీ అందరికీ కూడా ప్రశ్నించే గొంతుకగా మరి శాసన మండలికి పంపిస్తే తప్పకుండా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని మెడలు వంచి కూడా ఫీజు రీఎంబర్మెంట్ కానీ ప్రతి ఒక్కటి కూడా సాధించే విధంగా మీ మధ్యలో అంజిరెడ్డి గారు ఉంటారని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా
మీ మొదటి ప్రాధాన్యత ఓటు అంజిరెడ్డి గారికి వేసి గెలిపించాలి. లేదు అనుకుంటే ఇంకెవరికి వేసినా అందరు పోయి ఒకే గంప కింద ఉంటారు. ప్రశ్నించే గొంతుకగా ఉండే అవకాశం ఉండదు. కాంగ్రెస్ పార్టీలో ఒక చేరు పెరుగుతుంది. కాంగ్రెస్ పార్టీకి వేసినా ఇండిపెండెంట్ వాళ్ళకి వేసినా ఎవరైనా అదే గంప కిందకి పోతారు. కాబట్టి అందరూ కూడా ఈ 4 ఉమ్మడి జిల్లాలలో ఉన్నటువంటి ఓటర్ మహాశయులందరూ కూడా మీకు ప్రశ్నించే గొంతు కావాలంటే మరి భారతీయ జనతా పార్టీ అంజిరెడ్డి గారికి మీ మొదటి ప్రాధాన్యత ఓటేసి గెలిపియండి. లేదు అదే గంప కింద గమ్ముతాం అనుకుంటే మీకే ఆలోచించండి అని చెప్పి తెలియజేస్తూ భారత్ మాతాకి జై.